హాయ్ ఫ్రెండ్స్ చెప్పుకన్నా. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే కేసరగుట్టకైతే వెళ్తున్నామండి. మహాశివరాత్రి కదా. ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మేమందరం కూడా వెళ్తున్నాము. మా హస్బెండ్కి అయితే విపరీతమైన దగ్గు రావడంతో తనైతే డ్రాప్ అయిపోయాడు. తను కూడా వస్తా అని చెప్పాడు. మా మరిది వాళ్ళు అలాగే మా తమ్ముడైతే నన్ను తీసుకుని వెళ్తున్నాడండి. మొత్తంగా కూడా ఇప్పుడు బయలుదేరిపోయి వెళ్ళడమే ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9:38 అయ్యింది. శివరాత్రి ఫ్రెండ్స్ ఫుల్ కోల్డ్ అలాగే దగ్గు విపరీతమైన. హాయ్ ఫ్రెండ్స్ చెప్పుకన్నా. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? తిన్నారా? తిన్నావా? ఫ్రెండ్స్ కేసరగుట్ట వెళ్తున్నాము. తిన్నా ఓకే. అయితే సో నేను చెప్పేది ఏంటంటే కేసరగుట్ట సరే నేను చెప్పేది ఏంటంటే సరే కన్నమ్మ. అయితే నేను చెప్పేది ఏంటంటే కేసరగుట్టలో చాలా వరకు దొంగలు ఉంటారండి. మన వస్తువులు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి గోల్డ్ ఏమన్నా ఉంటే కనుక అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. మేమైతే గోల్డ్ అదంతా తీసేసి వెళ్తున్నామండి. అక్కడ ఎవరిని నమ్మడానికి లేదు కాబట్టి. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. టైం ఎంత అయింది అండి? టైం ఎగ్జాక్ట్లీ అయితే 9:30 దాటింది. హెల్మెట్ తీసుకోలేదే? హెల్మెట్ అవసరం లేదా? మేమైతే కేసరగుట్ట చెప్పు. ఇటు లెఫ్ట్. ఇప్పుడు ఇవాళ ఏమనరు. అవును వాళ్ళు అనుకో బండ్లు అన్నీ వేసుకుంటారు. బాయ్. మా రోడ్లోనే తాజా టిఫిన్స్ అని చాలా పెద్ద హోటల్ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కూడా వెళ్ళి టిఫిన్ అయితే చేయలేదండి. ఎంతోమంది వస్తూ ఉంటారంట. నేనైతే ఎప్పుడు కూడా అసలు వెళ్ళి బయట టిఫిన్ అయితే చేయలేదు. మొత్తంగా కూడా రోడ్డు మీద కూడా వచ్చేసామండి. పెట్రోల్ పోయించుకునేసి బయలుదేరడమే ఆలస్యం. మేమైతే ఇంకా పెట్రోల్ పోయించేసుకుని స్టార్ట్ అయితే అయిపోయామండి. వెళ్ళేసరికి ఏ టైం అయితే తెలీదు. బట్ వెళ్తున్నాను. దగ్గు వస్తుంది బాగా, అందుకే మాస్క్ అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే రాంపల్లి చౌరస్తా వరకు అయితే వచ్చేసామండి. రైట్కి వెళ్తే కేసరగుట్ట వస్తుంది, అలాగే లెఫ్ట్ వెళ్తే మాత్రం ఈసీఎల్ వస్తుంది అనమాట. ఇప్పుడు వెహికల్స్ అన్నీ కూడా అట్టేనండి వెళ్ళేది. మాటల్లోనే ఓఆర్ఆర్ అంటే రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బ్యూటిఫుల్ లొకేషన్ అండి. మనం ఇప్పుడు కేసరగుట్ట వెళ్ళాలి అంటే కనుక 2 రింగ్ రోడ్లు అయితే దాటి వెళ్ళాలండి. బ్యూటిఫుల్ ఉంది కదా ఈ ప్లేస్ అయితే. ఇలా మనకి శివరాత్రి అప్పుడే కేసరగుట్టలో తిరణాలు అయితే బాగా జరుగుతాయండి. జనాలు కూడా అప్పుడే వెళ్తూ ఉంటారు. దర్శనానికి అయితే రెగ్యులర్గా వెళ్తారు, కానీ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే వెళ్తూ ఉంటారండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా హైవే అని చెప్పాను కదా, ఓఆర్ఆర్ అంటే ఇక్కడ మనకి వెళ్ళడానికి మార్క్స్ చూపిస్తూ ఉంటాయి. మనం ఏ ఊరు వెళ్ళాలనుకుంటే కనుక అటువైపు. మాటల్లోనే మనకి ఒక బ్రిడ్జి అంటే మన రింగ్ రోడ్ మీదకైతే వచ్చేసామండి. బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్తే వెంటనే మనకి ఇంకో ఓఆర్ఆర్ అయితే వచ్చేస్తుంది, రింగ్ రోడ్ అనమాట. ఇది దాటాక అయితే ఇంకా ఊరు వచ్చిన తర్వాతే ఊరు నుంచి గుట్టకైతే ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. క్లియర్గా చెప్తున్నాను నేను అనుకుంటున్నానండి. ఇదైతే వ్లాగ్, మన ట్రావెల్ వ్లాగ్ అని చెప్పవచ్చు. దీన్ని అయితే మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా ఉంటుంది అని చెప్పేసి తీసానండి. ఇప్పుడైతే ఓఆర్ఆర్ అంతా కూడా దాటేసేసి మనం కేసర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు వచ్చేదైతే పోలీస్ స్టేషన్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ పోలీస్ స్టేషన్ అయితే.
లోకి అయితే వచ్చాం మేము. ఇంకా ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళలేదు. నేను మా చెల్లి వాళ్ళు మాత్రమే జస్ట్ చూడడానికి వెళ్తున్నామండి. కేసర ఊరు కదా, ఇదంతా కేసర ఊరు అండి. 5 కిలోమీటర్లు ఇక్కడ కేసర ఊరు. ఇది ఊరు నుంచి కేసరగుట్టకి 5 కిలోమీటర్లు అండి. లాస్ట్ ఇయర్ అయితే మనకి కేసర్ నుంచి కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్లు అయితే ఇలా ఉన్నాయి అనమాట. ఇంకా ముందుకు వెళ్తే ఏమన్నా ట్రాఫిక్ ఉందేమో చూడాలి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి కేసరగుట్టకి ఎంట్రన్స్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ క్లియర్గా చూడండి. మనకు ఒక ఆర్చ్ లాగా వస్తుంది, శ్రీ రామలింగేశ్వర దేవస్థానం అనేసి. ఇది దాటంగానే ఫుల్ ట్రాఫిక్ అండి. అసలు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఖాళీ లేదనమాట. రోడ్ అంతా ఖాళీగా ఉంది కదా అనుకున్నాం, ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది. టైం ఎంత అయిందా నీళ్ళు? మొత్తానికైతే ఆ ట్రాఫిక్లో నుంచి బయటకు వచ్చామండి. అసలు వెహికల్స్ చూడండి, అమ్మ బాబోయ్, ఇసుకేస్తే కూడా కింద రాలనంత బైక్స్ ఉన్నాయి. జనాలు ఎంతమంది ఉన్నారో తెలియదు. 2 వీలర్స్ని అయితే ఎంట్రన్స్లోనే ఆపేశారండి. 4 వీలర్స్ అయితే లోపలికైతే వెళ్తున్నాయి. మేమైతే ఇంకా ఇక్కడే ఆపేసాము. మా చెల్లెళ్ళు అయితే కనిపించలేదు ఇంకా. ఫ్రెండ్స్, ఇక్కడైతే పార్కింగ్ పెట్టారనమాట. మా తమ్ముడైతే లోపల బండి పెట్టడానికి వెళ్ళాడు. ఇంకా మా చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. పార్కింగ్ అయితే మరి డౌన్లోనే ఆపేస్తున్నారు. తెలిసి చాలా దూరం ఉంటుంది అనుకుంటా. ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి పార్కింగ్ చేసాం కదా. మా చెల్లె వాళ్ళు కూడా వచ్చేసారండి. మా చెల్లెళ్ళు కూడా బండి ఎక్కడ పెట్టారు? మేము ఇక్కడ పెట్టాం. మంచిగా తాగరా? 24 అవుతుందండి. ఇప్పుడైతే మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూడాలి. రోడ్ అయితే ఎంత ఖాళీ ఉందిరా, 2:30కి. వచ్చేటప్పుడైతే ఫుల్ అంటే ఫుల్. ఇప్పుడైతే మరలా రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. అప్పటికే చల్లటి గాలి. ఇంకా చిన్న పాప ఉంది కదా, మా స్కార్ఫ్లు చున్నీలు తీసేసి పాపకైతే మొత్తంగా కూడా చుట్టేసామండి. ఇంకా బ్రిడ్జి కింద మీరు అన్నట్టే హైవే రోడ్ కిందకైతే వచ్చేసాము. ఇది దాటితే ఇంకా రోడ్డు అంత ట్రాఫిక్ లేనప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి 1 అవర్ లేదా ఒక 50 మినిట్స్లో అయితే మనం వచ్చేయచ్చండి. ట్రాఫిక్ ఉంటేనే గంటన్నరకు అయితే ఎక్కువే పడుతుంది, కానీ తక్కువ అయితే పట్టదనమాట. రోడ్లు చూసారండి ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇక మొత్తానికైతే మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ అలా పడుతుంది. రాంపల్లి చౌరస్తాకి అయితే మళ్ళీ వచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. రోడ్డు మీద ఒక్క పెట్టలేదండి. అసలుకి 3 అయిపోయింది కదా టైము. అసలు లైట్లు కూడా అన్నీ ఆఫ్ చేసి చీకటిగా ఉంది ఒక్కొక్క ప్లేస్లో అయితే.
ఇంకా మా రోడ్ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఇంకా మేమైతే నిమ్మలంగా వచ్చేసాము ఇంటికైతే. మా చెల్లెల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మా ఇంటి గల్లీలోకి తిరిగేస్తున్నాం ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గరలో అయితే ఉన్నామండి. ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసాం. మోస్ట్లీ 2 minutes అయితే ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఎంత చలి అండి అసలుకి. శివరాత్రి కదా, శివ శివ అంటే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఇంటి దగ్గరికి కూడా వచ్చేసామండి. ఇదే అండి మా ఇల్లు అయితే వచ్చేసాము. గేట్ తీసి ఇంకా లోపలికి వెళ్ళడమే. మా హస్బెండ్ పడుకున్నారు కదా, మేమే బయట లాక్ వేసుకుని వెళ్ళాము. అక్కడ మా ఇంటి పక్కన ఒక కెమెరా ఉందండి. ఆ కెమెరా మేము ఆ పక్కకి వెళ్తే లైట్ వెలుగుతుంది అనమాట. సేఫ్టీ పర్పస్ బాగుంది ఫ్రెండ్స్. టైం ఎంత అయిందా నీళ్ళు? 3 అయింది. ఒకసారి టైం చూపేవా? సరే, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. లేదంటే టైం అయితే 3 o'clock అయిందండి మేము ఇంటికి వచ్చేసరికి. ఒక్కొక్కరి పరిస్థితులు చూడండి. అంతే అండి, వచ్చి అయితే ఫ్రెష్ అయిపోయాము. 3:30 అయితే అవుతుంది టైము. ఇక్కడైతే ఉన్నాము. పాప పడుకుందండి. అంతే అండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.